ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ బోధించిన మరొక ఉపమానం గురించి తెలుసుకుందాం. అదే గడ్డి మరియు గోధుమల ఉపమానం. ఇది దైవ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనంలో మనమందరం చూడవచ్చు. యేసుప్రభు వారు ఇలా చెప్పారు: ఒక రైతు తన పొలంలో మంచి గోధుమ విత్తనాలు విత్తాడు. కానీ ప్రజలు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చి గోధుమల మధ్య గడ్డి వేసి వెళ్ళిపోయాడు. విత్తనాలు మొలిచాక గోధుమలతో పాటు గడ్డి కూడా కనిపించింది. రైతుకు పనిచేసే సేవకులు వచ్చి అడిగారు, ప్రభు, మీరు మంచి విత్తనాలు మాత్రమే విత్తారు కదా, మరి ఈ గడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు రైతు సమాధానం ఇచ్చారు, ఒక శత్రువు ఈ పని చేశాడు. సేవకులు రైతును అడిగారు, మేము వెళ్ళి పెరిగిన గడ్డియే పీకేయాలని మీరు అనుకుంటున్నారా? అప్పుడు రైతు అడ్డుకొని సమాధానం ఇచ్చారు, లేదు, మీరు గడ్డి తీయబోతే గోధుమలకు కూడా నష్టం కలిగించవచ్చు. వాటిని రెండింటిని కోత సమయాన్ని వరకు పెరగనివ్వండి. కోత సమయంలో గడ్డిని వేరు చేసి కాల్చమని, తరువాత గోధుమలను గదిలో చేర్చమని కోతగాళ్లకు సమాధానమిచ్చారు. ఈ ఉపమానంలో రైతు అనగా దేవుడు, గోధుమలు అనగా దేవునికి చెందే మంచివారు లేదా దేవుని బిడ్డలు, గడ్డి అనగా చెడ్డవారు లేదా శత్రువు చేసే పనులు. శత్రువు అనగా సాతాను. కోత సమయం అనగా ప్రపంచానికి ముగింపు లేదా తీర్పు దినం లేదా రెండవ రాకడ. కోతగాళ్ళు అనగా దేవుని దేవదూతలు. ఈ ఉపమానంలో ముఖ్యమైన సందేశం ఏంటి అంటే, ప్రపంచంలో మంచి మరియు చెడు కలిసే పెరుగుతాయి. దేవుడు వెంటనే చెడ్డవారిని తుడిచిపెట్టాడు. మన జీవితంలో నుండి చెడ్డవారిని, చెడు పనులను తీసివేయడు. కానీ తుది తీర్పులో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. దేవుని న్యాయాన్ని విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి. కాబట్టి తుది తీర్పులో మనమందరం ఎట్టి రీతిగా తీర్పు తీర్చబడతామో దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తుది తీర్పులో మంచి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా తీర్పు పొందేలాగా మనమందరం విశ్వసించాలి. రేపు మరొక ఆశ్చర్యమైన ఉపమానంతో మరలా కలుద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.